మీరు ప్రతిరోజు మీ పూర్వీకులను గుర్తు చేసుకోవాలని, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు మీరు భోజనం చేసే ముందు వారికి కృతజ్ఞతలు మరియు జ్ఞాపకాలను పంపండి. ఈ విధంగా వారి ఆత్మలు ప్రేమించబడతాయి. వీలైతే ప్రతి అమావాస్య రోజున గోవులకు తినిపించి మీ పూర్వీకుల పేరు మీద భోజనం తయారు చేసి నాకు నైవేద్యంగా పెట్టండి. ఇది మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాల వర్షం కురిపిస్తుంది మరియు వారి పైలోక అధిరోహణకు దోహదపడుతుంది. నిన్న మీరు పనిచేసే ప్రదేశంలో చెడుగా ప్రవర్తించారు కదా? మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మొరటుగా మరియు కఠినంగా ప్రవర్తించకండి. మీతో ఇతరులు ఎలా ప్రవర్తించాలి అని మీరు అనుకుంటున్నారో అదేవిధంగా మీరు అందరితోనూ ప్రవర్తించాలి. మీ పుట్టినరోజున ఒక అనాథాశ్రమాన్ని లేదా వృద్ధాశ్రమాన్ని సందర్శించండి. అక్కడి వారితో కొంత సమయం గడపండి. ఈరోజు ఒక అందమైన రోజు. మీకు చాలా ఆశీర్వాదాలు.